రియా ఇంట్లో జరిగిన ఆ రాత్రి తర్వాత మరుసటి రోజు ఆమె పేరెంట్స్ ఇంటికి వచ్చారు. తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంది. ఎంతో కష్టపడి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లారు. గది ఖాళీగా ఉంది. రియా కనిపించలేదు. విండో ఓపెన్ ఉంది. కర్టన్ నెమ్మదిగా కదులుతోంది. బెడ్ మీద ఒక ఫోన్ మాత్రమే ఉంది. స్క్రీన్పై అదే చాట్. తలుపు తెరవొద్దు. స్టేటస్ లాస్ట్ సీన్ అర్ధరాత్రి 2:17 పోలీసులు కేస్ తీసుకున్నారు. మిస్సింగ్ గా నమోదు చేశారు. ఆమె ఫ్రెండ్ ఆరవ్ గురించి కూడా ఎంక్వైరీ చేశారు. అప్పుడు షాకింగ్ విషయానికి బయటపడింది. ఆరవ్ ఆ రాత్రే యాక్సిడెంట్లో చనిపోయాడు. టైం అర్ధరాత్రి 2:05. కానీ రియాకి అర్ధరాత్రి 2:20కి మెసేజ్ వచ్చింది. ఇది చూసి పోలీసులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆరవ్ ఫోన్ ట్రేస్ చేశారు. లాస్ట్ లొకేషన్ యాక్సిడెంట్ స్పాట్. కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఒక స్ట్రేంజ్ విషయానికి కనిపించింది. ఆరవ్ పడిపోయిన తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత అతను మళ్లీ లేచాడు. కానీ అతని మూవ్మెంట్స్ నార్మల్గా లేవు. స్లోగా, స్టిఫ్గా. అతను కెమెరా వైపు చూశాడు. ఆ తర్వాత ఒకే దిశలో నడిచాడు. రియా ఇంటి వైపు. అదే రాత్రి ఒక కానిస్టేబుల్ రియా ఇంటి బయట డ్యూటీలో ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 2:17. అతని ఫోన్ బజ్ అయింది. అన్నోన్ మెసేజ్. తలుపు తెరవొద్దు. అతను షాక్ అయ్యాడు. అప్పుడే ఇంటి లోపల లైట్ ఒక్కసారిగా ఆన్ అయింది. అతను డోర్ దగ్గరకు వెళ్లాడు. టక్ టక్. లోపల నుంచి ఎవరో తలుపు తట్టారు. ఎవరు లోపల అని అడిగాడు. రిప్లై లేదు. ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. టూ లేట్. అతను భయంతో డోర్ ఓపెన్ చేశాడు. లోపల మిర్రర్ దగ్గర ఒక షాడో కనిపించింది. అది నెమ్మదిగా తిరిగింది. ఒక్క క్షణం అది రియా లాగా కనిపించింది, భయంతో ఉన్న ముఖం. కానీ వెంటనే అది మాయమైంది. గది మళ్లీ ఖాళీ. మరుసటి రోజు న్యూస్లో ఒక షాకింగ్ అప్డేట్. కుడి చూపుడు వేలు కానిస్టేబుల్ మిస్సింగ్. అతని ఫోన్ మాత్రమే దొరికింది. స్క్రీన్పై లాస్ట్ మెసేజ్. నెక్స్ట్ స్టేటస్ లాస్ట్ సీన్ అర్ధరాత్రి 2:17.